హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కల్కి మూవీ రివ్యూ చెప్పబోతున్నాం. ఓకే, లెట్స్ స్టార్ట్. ఇప్పటి వరకు మూవీ చూడని వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తున్నాం, ఇది ఒక పెద్ద సినిమాటిక్ యూనివర్స్లో చిన్న పార్ట్ మాత్రమే. అలాని సలార్ మూవీ క్లైమాక్స్లా ఇన్కంప్లీట్ ఫీల్ తెప్పించదు. ఇట్స్ ఎ కంప్లీట్ మూవీ. ఉండాల్సిన ప్లాట్ పాయింట్స్, ఎండింగ్స్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ ప్లాట్లోకి వెళ్తే ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 10 minutesలో బీభత్సమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దాని తర్వాత 2898 ఇయర్లో కాశీని, క్యారెక్టర్స్ని, అందులో ఉన్న పీపుల్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. ప్రభాస్ యాజ్ భైరవ ఫన్నీగా, రిలేటబుల్గా ఉంది. ప్లస్ అలానే ఆ ఇంట్రడక్షన్ ఫైట్ కూడా బాగా డిజైన్ చేశారు. దాని తర్వాత కాంప్లెక్స్, ప్రాజెక్ట్ కే, కమల్ హాసన్ అండ్ దీపికా క్యారెక్టర్స్ని బాగా ఎస్టాబ్లిష్ చేశారు. మెయిన్ స్టోరీలోకి వెళ్తే కాంప్లెక్స్ అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. ఆ కాంప్లెక్స్లోని బ్యాడ్ పీపుల్ ఎర్త్ మీద ఉన్న రిసోర్సెస్ని ఎవరికీ అందనివ్వకుండా కేవలం కాంప్లెక్స్లో ఉన్న రిచ్ పీపుల్కి మాత్రమే అందేలా చేస్తుంటారు. వీళ్ళని ఎదుర్కోవడానికి శంబల అనే ప్లేస్ నుంచి వచ్చిన రెబల్స్ కాంప్లెక్స్కి చెందిన రైడర్స్తో ఫైట్ చేస్తుంటారు. ట్రైలర్లో చూపించినట్లు కాంప్లెక్స్కి దీపిక ఎందుకు కావాలి, అశ్వత్థామ దీపికాని ఎందుకు కాపాడాలనుకుంటున్నాడు, భైరవ వీళ్ళ మధ్యలోకి ఎలా వచ్చాడు, వచ్చాక ఏం జరిగింది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా CGI అండ్ VFX విషయానికి వస్తే విజువల్గా కాంప్లెక్స్, శాంబలాలో వాళ్ళు డిజైన్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్స్, వెహికల్స్ అండ్ వెపన్స్ అండ్ మిషనరీ అంతా చాలా బాగున్నాయి అండ్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్నాయి. ఎంటైర్ మహాభారతం ఎపిసోడ్స్ క్వాలిటీ చాలా బాగా అనిపించింది. ఈ ఎపిసోడ్ డ్యూరేషన్ ఇంకొంచెం ఎక్కువసేపు ఉంటే ఇంకా బాగుండేది. అండ్ 2898లో కాశీ సిటీని చాలా బాగా చూపించారు. ఆల్మోస్ట్ చూసే థింగ్స్ అన్నీ చాలా న్యాచురల్గా అనిపించాయి. విజువల్ ఎఫెక్ట్స్ అండ్ CGI పరంగా ఇట్స్ ఏ విజువల్ స్పెక్టకల్. ఈ రేంజ్ అవుట్పుట్ మనం ఇప్పటిదాకా ఇండియన్ సినిమాలో చూడలేదు. అమితాబ్ని 12 అడుగులున్న అశ్వత్థామలాగా రియాలిటీకి యాక్యురేట్గా చూపించడం రియల్లీ గ్రేట్. ఇంకా ఈ మూవీ పాజిటివ్స్ ఏంటంటే మహాభారతం ఎపిసోడ్స్లో వచ్చే వార్ సీక్వెన్స్, విజువల్స్ కానీ అక్కడ వచ్చే డైలాగ్స్ కానీ చాలా ఆథెంటిక్గా సిచ్యువేషన్కి తగ్గట్టు ఉన్నాయి. అండ్ వెంటనే టైటిల్స్ పడేప్పుడు కలియుగంలో జరిగే దారుణాలన్నీ యానిమేషన్తో, అమితాబ్ వోకల్స్ వచ్చే సాంగ్ బాగుంది. బుజ్జి అండ్ భైరవ కాంబోలో వచ్చే సీన్స్ అన్నీ లైట్ హార్టెడ్ కామెడీతో ఎంటర్టైనింగ్గా ఉన్నాయి. కమల్ హాసన్ యాజ్ సుప్రీం యాస్కిన్ ఈ మూవీకి మరో ప్లస్ పాయింట్. కమల్ ఉన్న సీన్స్లో యూస్ చేసిన ప్రాస్థెటిక్స్ అండ్ VFX, కమల్ యాక్టింగ్ అండ్ ఓన్ డబ్బింగ్ వాస్ రియల్లీ గుడ్. అమితాబ్ ఫస్ట్ హాఫ్ ఎండింగ్లోనే వస్తారు. ఆయన ఉన్న ప్రతి సీన్, యాక్షన్ సీక్వెన్సెస్ మంచి హైని తెప్పిస్తాయి. అశ్వత్థామలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యారు. అనదర్ ప్లస్ పాయింట్ ఈస్ దట్ ఇంటర్వెల్ సీక్వెన్స్. ఆ టైంలో వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్, దీపికా ప్రెజెన్స్, భైరవ దగ్గర జరిగే సీన్, అశ్వత్థామ రియలైజ్ అయ్యే సీన్, ఇవన్నీ బిల్డ్ చేస్తూ ఇంటర్వెల్ కార్డ్ పడడం చాలా హై ఎండ్లో ఫస్ట్ హాఫ్ అవుతుంది. నాగ్ అశ్విన్ ఇమాజినేషన్ అండ్ దాని ఎగ్జిక్యూషన్ పర్ఫెక్ట్గా చేశాడు. అండ్ ఆ మైథాలజీని, స్కైఫైని బ్లెండ్ చేసిన విధానం అండ్ విజువల్స్ మీద, మిగతా డిజైన్స్ మీద చూపించిన డెడికేషన్కి నెక్స్ట్ పార్ట్ మీద అంచనాలు పెరిగిపోయాయి. ఈగలీ వెయిటింగ్ ఫర్ హిస్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్. ఇంకా మూవీ నెగిటివ్స్ ఏంటంటే దీపిక ఎమోషన్ ఇంటర్వెల్ వల్ల కరెక్ట్గా వర్క్ అయింది. బట్ శంబల ఎమోషన్స్ అంతగా వర్క్ అవ్వలేదు. మేబీ ఇంకొంచెం డెప్త్గా శంబలాని ఎక్స్ప్లోర్ చేసి వాళ్ళ భావాల్ని ప్రాపర్గా ఎస్టాబ్లిష్ చేసుంటే ఎమోషన్స్ ఇంకా బాగా కనెక్ట్ అయ్యేవి. క్యామియోస్లో కొన్ని క్యారెక్టర్స్కి లుక్స్ అండ్ డైలాగ్ డెలివరీ వేర్డ్గా అనిపించింది. ఎక్సెప్ట్ ఫ్యూ, రిమైనింగ్ అదర్స్ దే డిడ్ వెల్ అకార్డింగ్ టు దేర్ రోల్. మూవీలో మోస్ట్ ఆఫ్ ది టైం గ్రిప్పింగ్గానే ఉంది, బట్ కొన్ని ప్లేసెస్లో ల్యాగ్ అనిపించింది. అండ్ మ్యూజిక్ విషయానికి వస్తే సంతోష్ నారాయణ ఇచ్చిన మ్యూజిక్ కొంచెం తగ్గింది. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. బట్ కొన్ని BGM అండ్ సిచ్యువేషన్స్లో వచ్చే సాంగ్ బాగుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది BGM రిపీటెడ్గా వినిపించాయి. ఇంకా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే డోంట్ మిస్ దిస్ విజువల్లీ సాలిడ్ ప్యాక్డ్ అండ్ యాక్షన్ ప్యాక్డ్ ఇంట్రొడక్షన్ టు ది కల్కి సినిమాటిక్ యూనివర్స్. మూవీ మాత్రం మిస్ అవ్వద్దు. ఫర్ షూర్ మీకు నచ్చేస్తుంది. గో అండ్ వాచ్ ఇట్ ఇన్ యువర్ నియర్ బై థియేటర్స్. వీలైతే 2Dలోనే చూడండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. నచ్చితే ఒక లైక్, లేకుంటే కామెంట్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. దిస్ ఇస్ టీమ్ ఆరిజిన్ తెలుగు సైనింగ్ ఆఫ్.